విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ఉడా సేకరిస్తున్న భూములను తక్కువ ధరకు రైతుల నుంచి తీసుకుని ఎక్కువ రేటుకు ఉడాకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులను విచారించారు. ముదపాకలోని 300 ఎకరాల అసైన్డ్ భూమిని 150 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. వారి నుంచి ఓ వ్యక్తి ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నట్లు దళిత హక్కుల పోరాట సమితి ఆరోపించింది. ఎకరా ₹1,20,00,000 విలువ చేసే భూములను 10 లక్షలకు కొట్టేయడానికి ప్లాన్ చేశారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్తో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ప్రపోజల్లో ఎంత ఎక్స్టెండ్ ఉందో అది కూడా తక్కువ రేట్లో ఒక అగ్రిమెంట్ చేసి ఎక్కువ రేట్లో ఉడాకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఒక కంప్లైంట్ వస్తే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్లో వస్తే ఇప్పుడు అసైన్మెంట్ ఉన్నట్టు మా తహసీల్దార్ ఆఫీస్లో ఏమి రికార్డ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏ ల్యాండ్ ఎవరిది ఎక్కడ ఉంది కూడా తెలియట్లేదు. సో దీనికి సంబంధించి డీటెయిల్ ఎంజాయ్మెంట్ సర్వే చేయమని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎంజాయ్మెంట్ సర్వే అయిన తర్వాత ఒకటి రోడ్ ఇక్కడ ఫామ్ అయింది, కొత్తగా ఫామ్ అయిందా లేకపోతే వైడెన్ చేశారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ తహసీల్దార్ చేస్తారు. ఆల్రెడీ పోలీస్ స్థాయిలో ల్యాండ్ గ్రాబింగ్ ట్రేస్ పాస్ కింద కేసు ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని సమాచారం తహసీల్దార్ ఆఫీస్ నుంచి అడిగి ఉన్నారు. అది కూడా 1 వీక్ 10 డేస్లో పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది.